చూడండి, ఇదే పాడేరు మోదకొండమ్మ అమ్మవారు చూస్తున్నారు కదా. ఇంకోటి మొత్తానికి వచ్చాము, చేతిలో పట్టుకున్నా ఏం చేయాలో తెలియట్లేదు. జయ దుర్గా భవాని. అందరికీ జయ దుర్గా భవాని అండి. ఈ రోజు అయితే చాలా వీడియోస్ తీసి చాలా రోజులు అవుతుంది. సో ఈ రోజు అయితే మేము పాడేరు దగ్గరలో ఉన్న మత్తగడానికి అయితే వెళ్తున్నాము. నేనైతే ఇంకా బొలెరో అనేది బుక్ చేసుకున్నాం, అంటే మా ఊరు వెళ్తే బొలెరో అయితే. సో వెనకాలైతే భవానీలో ఇంకా అన్ని చేస్తున్నారు, అంటే కింద పేర్చుకుంటున్నారు అన్ని. సో అది కూడా మీకు చూపిస్తాను. ఇన్ని రోజులు మాలధారణ ఉన్నాం కాబట్టి వీడియో తీయడానికి అయితే అవ్వట్లేదు. సో ఈ రోజు అయితే మనం బయటకి అయితే వెళ్తున్నాం కాబట్టి వీడియోని తీస్తున్నాను, ట్రై చేస్తాను వీలైనంత వరకు మీకు చూపించడానికి. చూడండి వీడియో అయితే. అలానే మా గ్రామంలో ప్రతి నవరాత్రులకి రోజు ఏం చేస్తాం అన్నది కూడా మీకు షార్ట్ వీడియోలో అప్డేట్ అయితే ఇస్తాను. ఒకసారి షార్ట్ వీడియో కూడా చూడండి వీలుంటే. షార్ట్ వీడియోస్ అయితే డైలీ పెడుతున్నాను. ఇప్పుడు 6 days అయింది కదా, 6 days మొత్తం కూడా షార్ట్ వీడియోస్ అయితే పెట్టాను, ఒకసారి వెళ్ళి చూడండి. ఎందుకంటే బొలెరో అయితే ఈ విధంగా చేసాము, చూస్తున్నారు కదా. ఊరు నుంచి అయితే స్టార్ట్ అయ్యాము, ఇంకా అక్కడికి వెళ్ళేసరికి 2 hours పడుతుంది. మధ్య మధ్యలో లొకేషన్స్ ఏమైనా ఉంటే మీకు చూపిస్తాను మధ్య మధ్యలో. వెనకాల మన పొలమేర అయినటువంటి నూకలంత దగ్గర కూడా దర్శనం చేసుకున్నాం. సో క్షేమంగా వెళ్ళి క్షేమంగా వద్దాం. అలానే మన ముందు కొండ అయిన అన్నటువంటి ఆంజనేయ స్వామి కూడా ఉన్నారు. సో మనం ఎటువంటి భయపడాల్సిన అవసరం అయితే లేదు. సో ముందుకు వెళ్ళగల లొకేషన్స్ అయితే మీకు చూపిస్తాను. నేనైతే ఫ్రంట్ సీట్ లో కూర్చున్నాను, ఎందుకంటే బ్యాక్ సైడ్ ఉంటే అంతగా వ్యూ అనేది కవర్ చేయడం కాబట్టి మనమైతే ఫ్రంట్ సీట్ లో కూర్చున్నాం. సో ముందున్న వ్యూస్ అన్ని బాగా కనిపించి కవర్ చేయొచ్చు అని చెప్పేసి అనే ఉద్దేశంతో మనమైతే ముందైతే కూర్చున్నాం. చూడండి, ఇదైతే మా ఊరు రాజపాకలు అనమాట, మా పక్క ఊరు. మొన్న రీసెంట్ గా మీ షార్ట్ వీడియోలో చూస్తుంటే వర్షానికి ఓవర్ఫ్లో అయిపోయింది అనేసి చెప్పాను కదా, అది ఈ బ్రిడ్జ్ అనమాట. ఇది ఇంకా కొత్త కన్స్ట్రక్షన్ చేస్తున్నారు, అప్పటికైతే ఇంక ఇదంతా పూర్తి అవ్వలేదు. సో అందువల్ల అయితే బ్రిడ్జ్ అనేది ఓవర్ఫ్లో అయిపోయింది. ఇప్పుడైతే కొంచెం పర్లేదు, చూస్తున్నారు కదా. వెనకాల చూడండి భవానీ భక్తులు అయితే చూడండి, హైవే మొత్తం కొండలు, ప్లేన్ రోడ్, అంతా కొత్త రోడ్ అనమాట, కొత్తగా వేసారు అంతా. ఇది వేసి 2 months 1.5 months అయితే అవుతుంది. చూస్తున్నారు కదా. వెనకాల చూడండి భవానీ తయారు చేస్తున్నారు సాంగ్స్ పెట్టుకొని. చూడండి, ఎందుకంటే బైక్ మీద వచ్చినప్పుడు ఇంకా బాగుంటది. చూడండి, ఇంకా పై ముందరైతే కొండ ఇచ్చాడు. ఇక్కడ సేఫ్టీ కూడా కడుతున్నారు, చూస్తున్నారు కదా. ఇంకా అంటే పైనుంచి మనకు రాళ్ళు అనేవి రోడ్డు మీదకి రాకుండా సేఫ్టీ వాల్ అనేది కడుతున్నారు. చూడండి, ఇంకొంచెం ముందుకు వెళ్ళాక మనకు ఒక ఊరు వస్తుంది, అక్కడ నుంచి మనం రైట్కి అయితే కట్ అవ్వాలి. అది కూడా మీకు చూపిస్తాను. భవనీలు అయితే వెనకాల సాంగ్ చేసుకొని ఫుల్ చిల్ అవుతున్నారు, చూస్తున్నారు కదా. పిల్ల భవనీలు అనమాట. ఇదిగోండి ఊరైతే వచ్చాము. దీన్ని జంక్షన్ అని పిలుస్తాం మేమైతే. ఇదిగోండి, ఇక్కడ నుంచి మనకు లెఫ్ట్ సైడ్ మీకు రోడ్ కనిపిస్తుంది కదా, ఆ లెఫ్ట్ సైడ్ వెళ్తే మనకు చింతపల్లి అనమాట. చింతపల్లి దగ్గర 11 kilometers వస్తుంది. ఇప్పుడు మనం రైట్ సైడ్ అనమాట, రైట్ సైడ్ అయితే కట్ అవ్వాలి. ఇప్పుడు మీ లెఫ్ట్ సైడ్ రూట్ కనిపిస్తుంది కదా, అదే రూట్ అయితే భద్రాచలం బస్ కూడా వెళ్తుంది. భద్రాచలం మనకు కూడా వెళ్ళిపోవచ్చు మనమైతే. ఇప్పుడు మనం అక్కడ నుంచి రైట్ అయితే వెళ్తున్నాము. రైట్ సైడ్ వెళ్తే పాడేరు, చూస్తున్నారు కదా. యాక్చువల్ మనం చింతపల్లి నుంచి కూడా వెళ్ళొచ్చు, కాకపోతే మనం కొంచెం ఇలా దగ్గర కాబట్టి ఇలాగైతే వెళ్తున్నాం. ఇదే మనకు పాడేరు హైవే అయితే ప్రెజెంట్. మరి ఫ్యూచర్ లో ఇది రోడ్ ఎక్స్టెండ్ అవ్వచ్చు, అంతవరకు అయితే ఇదే మనకు హైవే అనేది. ఇక్కడ నుంచి మనకైతే జీమాడ నుంచి ఆల్రెడీ రోడ్ అనేది వేసారు, అది కూడా మీకు చూపిస్తాను. ప్రెజెంట్ అయితే ఇదే హైవే పాడేరు వరకు అయితే. పాడేరుకి వెళ్ళడానికి మా ఊరు నుంచి చాలా వేస్ అయితే ఉన్నాయి, కాకపోతే కొంచెం బెటర్ గా ఉండేది అయితే ఇదే అనమాట. మనం వేరే రూట్లో వెళ్ళినా అవన్నీ కొంచెం గుతుపులు, కొంచెం మనకి డిస్టెన్స్ తగ్గుతుంది కానీ టైం అనేది ఎక్కువ అవుతుంది. ఎందుకంటే మనకి అక్కడ మొత్తం రోడ్ అనేది ఖరాబ్గా ఉంటుంది అనమాట. సో అందువల్ల మనం ఇదైతే కొంచెం బాగుంటుంది, ఫ్రీగా ఉంటుంది, వెళ్ళిపోవచ్చు అని చెప్పేసి. ఇంకా బస్సులు అన్నీ కూడా ఇలాగే తిరుగుతాయి ఈ రూట్ అనమాట. చూడండి, లొకేషన్స్ అయితే చాలా బాగుంటాయి కానీ మనకు కొంచెం టర్నింగ్స్ అయితే చాలా దగ్గరగా ఉంటాయి, కటింగ్స్ అని. సో మనం జాగ్రత్త చూసుకుంటూ వెళ్ళాలి. చూస్తున్నారు కదా పైన
లొకేషన్ మొత్తం బాగానే ఉంటది, కానీ మనం జాగ్రత్తగా వెళ్ళాలి అంతే. ఇదిగోండి మనం వెళ్ళే మత్స్యగండం రూట్ లో ఇది ఒకటి పెద్ద ఊరు అనమాట. ఇది అన్నవరం అన్నమాట. అంటే దేవుడు అన్నవరం కాదు, ఇక్కడ మా పాడేరు వెళ్ళే రూట్ లో అన్నవరం ఇది. సో మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ మత్స్యగండం వెళ్ళాలంటే మనం పాడేరు దాటాలి. పాడేరు దాటిన తర్వాత మనం మత్స్యగండం అనేది. చూడండి పైన క్లౌడ్స్ అయితే ఎంత బాగున్నాయో చూస్తున్నారు. ఇక్కడ చాలా పెద్ద మార్కెట్ అయితే అవుతుంది. ఇక్కడ ఎవ్రీ మండే అయితే అవుతుంది అనమాట మార్కెట్ అయితే. ఈ చుట్టుపక్కల గ్రామాలన్నిటికీ ఇదే కొంచెం పెద్ద మార్కెట్. మండే అయితే అవుతుంది. చూడండి ఈ ఇటు సైడ్ లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ మొత్తం అనమాట. ఇంకా ఇప్పుడు ఈ పెద్దూరు అనడానికి ఇంకోటి ఏంటంటే పోలీస్ స్టేషన్ కూడా ఉంది ఇక్కడ. మనకు పోలీస్ స్టేషన్ ఫ్రంట్ ఉంటుంది, మీకు చూపిస్తాను. కనిపిస్తుంది కదా, ఇదే పోలీస్ స్టేషన్ అయితే. ఎంట్రీ గేట్ అయితే ఇది చూస్తున్నారు కదా. చూడండి చుట్టూ మౌంటైన్స్ అయితే ఎంత బాగున్నాయో. మౌంటైన్స్ పైన క్లౌడ్స్ కూడా చూస్తుంటే చాలా బాగుంది కదా వ్యూ అయితే. ఆ సీనరీ అనేది చాలా బాగుంది. చాలా మనమైతే దగ్గర ఇంకా పాడేరుకి వెళ్ళాలంటే ఆల్మోస్ట్ 30-35 కిలోమీటర్స్ అయితే వెళ్ళాలి ఇంకా. చూడండి అక్కడ ఊరు కనిపిస్తుండొచ్చు మీకు, అక్కడ కనిపిస్తుంది కదా మీకు ఊరు. అక్కడికైతే వెళ్తాము. అక్కడికి వెళ్ళి దాని బ్యాక్ సైడ్ మన కొండ అనేది ఉంది కదా, ఆ కొండ అనేది ఎక్కాలన్నమాట. అది కూడా మీకు చూపిస్తాను ఒకసారి. అదిగోండి ఆ కొండ కనిపిస్తుంది కదా, ఆ కొండ అయితే ఎక్కాలి మనం. ఎందుకంటే ఇదే ఊరు కనిపించింది కదా, ఇది ఊరి పేరు కొక్కరపల్లి అనమాట. ఇది చాలా ఫేమస్. దేనికి ఫేమస్ అంటే చెప్తాను ఇప్పుడు మీకు. సో ఈ ఊరు కొండ అయితే ఎక్కాలని చెప్పాను కదా, ఇదైతే మన నర్సీపట్నం ఘాటీలాగా టర్నింగ్స్ అయితే ఉంటాయి, చూసుకోవచ్చు మీరు. సో ఇంకోటి ఏంటంటే మనకు ఫేమస్ అని చెప్పాను కదా, దేనికి ఫేమస్ అంటే యాక్సిడెంట్స్కి అనమాట. సో నిన్నైతే సరదాగా అన్నాను, మీరు సీరియస్ తీసుకోండి. అంటే చాలా యాక్సిడెంట్స్ అయితే అవుతుంటాయి టర్నింగ్స్లోని. దగ్గర అప్పటికి చాలా బస్సెస్ కానీ లారీస్ కానీ ఇంకా జీపులు కానీ చాలా యాక్సిడెంట్లు అయితే టర్నింగ్లో అయ్యాయి. సో అందుకని అలాగని చెప్పాను. మీరు సిల్లిగా అన్నాను, సీరియస్గా తీసుకోకండి. సో అదనమాట. సో ఈ టర్నింగ్లో కూడా కొంచెం మనం జాగ్రత్తగా అయితే వెళ్ళాలి. మొత్తానికి ఘాటి అనేది ఎక్కేసి దిగుతున్నాము. ఈ దిగిన తర్వాత మనకు అనేది ఊరు ఉంటుంది. అది అందరికీ తెలిసిందే, ఈ పాడేరులోనే కొంచెం ఫేమస్ అనమాట. అదే కొత్తపల్లి వాటర్ ఫాల్స్. ఆ ఘాటి దిగిన వెంటనే మనకు అదే ఊరు వస్తుంది. ఇంకా అది కూడా చూడండి ఒకసారి. ఇంకా ఘాటి దిగిన వెంటనే అదే ఊరు అనమాట మనకు. ఇదిగోండి ఇదే ఊరైతే ఇదే. ఇలాగా మనం కిందకి వెళ్తే వాటర్ ఫాల్స్ ఉంటుంది అనమాట. చూస్తారు కదా, చాలా మంది వచ్చినట్టున్న టూరిస్ట్ అయితే. అందరు ఇటు వస్తే మనమైతే అటు వెళ్తున్నాము, అదే మ్యాజిక్. అక్కడ మనకు అన్నవరం అని చెప్పాను కదా ఊరు, పెద్ద ఊరు అయితే. అక్కడ వరకు అయితే మన మండలం అయితే వస్తుంది, అంటే చింతపల్లి మండలం. సో తర్వాత మనం ఘాటి ఎక్కాం కదా, ఆ ఘాటి స్టార్ట్ అయిన ఊరు నుండి అయితే ఇంకా మొత్తం జీమాడుగుల మండలం అనమాట. సో అది ఇక్కడ నుంచి మొత్తం జీమాడుగులే. ఆ కొక్కరపల్లి వాటర్ ఫాల్స్ అనేది కూడా జీమాడుగుల మండలమే. మొత్తానికి జీమాడుగులు వచ్చేసాము. ఇక్కడ నుంచి మనకు రూట్ అనేది కొంచెం బాగోదు. సో డైరెక్ట్ గా మనం పాడేరులో కలుసుకుందాం. మధ్యలో ఏమైనా లొకేషన్స్ బాగుంటే మీకు చూపిస్తాను. ఇదిగోండి జీమాడుగుల దగ్గర ఇది హనుమాన్ ఆలయం అన్నమాట. చూడండి ఇక్కడ కూడా మనం అయితే కొంచెం దర్శనం చేసుకుందాం అనేసి, కొబ్బరి కొడదామనేసి వెళ్తున్నారు ఒక భవన్ అయితే.
as they flow down, and their songs entwine with the trees that stand, knotted in time by nature's hand. Each echoing step on the forest floor opens a world through an ancient door. The silence alive, yet brimming with sound. In the arms of solitude, I am found. Oh, whispering pines, sing me. రోడ్ ఎందుకు బాగుందని అంటే ఇందువల్ల అనమాట. సో మొత్తం జీమాడుగులతో పాడేరు మొత్తం కన్స్ట్రక్షన్ అవుతుంది. ఎక్కడ చూసినా గోతులు సగం సగం పనులు చేసి ఉన్నాయన్నమాట. సో అందువల్ల రోడ్ అనేది బాగుందని అన్నాను. సో మొత్తానికి పాడేరు కూడా వచ్చాము. ఇదిగోండి ఇదే పాడేరు మోదకొండ మా అమ్మవారు చూస్తున్నారు కదా. ఇదిగోండి ఫుల్ రష్ ఉంటుంది ఎప్పుడు చూసినా ఇక్కడైతే. అందులో ఈరోజు దేవి నవరాత్రులు కూడా ఇప్పుడు ఇంకా ఫుల్ రష్ ఉంటుంది. ఇదిగోండి గుడి. ఇప్పుడు మనం పాడేరు నుంచి అయితే దగ్గర దగ్గర 12 కిలోమీటర్స్ అయితే వెళ్ళాలి. 12 కిలోమీటర్స్ వెళ్ళాక మనకు మన పాయింట్ అయితే వచ్చేస్తుంది. ఇదంతా పాడేరే చూస్తున్నారు కదా. కొంచెం ముందుకెళ్ళగా మనకు పెద్ద రోడ్ హైవే అనేది వస్తుంది. ఫ్రీగా ఉంటుంది అక్కడైతే. ఇదంతా కొంచెం సిటీ కాబట్టి కొంచెం ట్రాఫిక్ ఉంటుంది. ఇదిగోండి ఇది మనకు పాడేరులోని మెడికల్ హాస్పిటల్ చూస్తున్నారు కదా. హాస్పిటల్ ఇంకా కాలేజ్ కూడా ఇది. ఇదిగోండి ఇంకా కన్స్ట్రక్షన్ అవుతుంది, ఇంకా పూర్తి అవ్వలేదు. మీకు స్ట్రైట్ కనిపిస్తుంది కదా, ఆ రూట్ వెళ్తే మనకు అరకు వ్యాలీ మొత్తం అనమాట, విజయనగరం అలాగా. అక్కడ నుంచి మనం లెఫ్ట్ సైడ్ అయితే కట్ అవ్వాలి. ఇదిగోండి ఈ రూట్ కూడా మనం వెళ్ళాల్సిందే. ఇక్కడ నుంచి దగ్గర దగ్గర ఒక 9 కిలోమీటర్స్ 8 కిలోమీటర్స్ అయితే ఉంటుంది. ఆల్మోస్ట్ వచ్చేసినట్టే దగ్గరికి. ఇంకోటి మొత్తానికి వచ్చాము. ఇక్కడ నుంచి ఒక 1/2 కిలోమీటర్ ఉంటుంది అనుకుంటా ఫ్రంట్కి. ముందుకెళ్తే ఇంకా వచ్చేసినట్టే. ఫీడ్ అన్నమాట. ఇప్పుడు నైట్ పడిందా వర్షం? కాయలు ఇప్పుడైతే ఇదే. ఇక్కడ మత్స్యాలంటే వేయడానికి ఉన్న ఫిష్ అనమాట, వాటికి ఫుడ్ ఇవి చూస్తున్నారు కదా. అక్కడ వేసిన తర్వాత పైకి వస్తాయి ఫిషెస్ అయితే. చూద్దాం. మత్స్యాలంటే మనకు తెలిసిందే కదా, మన తెలుగు భాషలో చేపలు అనమాట. అది చూద్దాం ఒకసారి అడిగేలాక. లోపల గుడి క్లోజ్ చేసినట్టున్నారు. టైం అయిపోయింది కదా కదా, టైం అయిపోయిందని లోపల గుడి అయితే క్లోజ్ చేశారు. కింద దిగిన తర్వాత కొంచెం అదే వాటర్ వాగు టైప్ ఉంటుంది, అక్కడ ఉంటాయి అన్నమాట ఇవైతే. చూద్దాం ముందుకెళ్ళాక. అక్కడికి వెళ్ళాలన్నమాట. వాటర్ ఎక్కువ ఉంది అంటే వర్షం వల్ల వాటర్ ఎక్కువ వస్తుంది కదా, కనిపించని అంటున్నారు. మరి ట్రై చేద్దాం, మరి కనిపిస్తున్నాయో లేవో చూద్దాం ఒకసారి. ఇదిగోండి చూసారు కదా, మత్స్యలింగాలు అంటే ఇవే ఫిషెస్ అనమాట. ఇవి ఎప్పుడో దగ్గర దగ్గర చాలా సంవత్సరాల నుంచి అయితే ఉన్నాయి ఇవి. చూద్దాం ముందుకెళ్ళగా. మేము బిఫోర్ లాస్ట్ ఇయర్ కాకుండా ముందైతే వచ్చాము. అప్పుడైతే వాటర్ తక్కువ ఉండడం వల్ల మాకు కనిపించే ఆ వీడియో క్లిప్స్ ఉన్నాయి. ఒకసారి ఉంటే ప్లే చేస్తాను. ఒకవేళ ఇక్కడ లేకపోతే ప్లే చేస్తాను, లేదంటే చూపిస్తాను తర్వాత. అవి మనం చూస్తాం కదా వాటర్ ఫ్లో అయితే ఇదనమాట. యాక్చువల్లీ అక్కడ ఉన్నాయి కదా, ఆ పాయింట్లో రావాలి. తర్వాత ఇక్కడ ఈ పాయింట్లో ఉంటాయి. కాకపోతే మనకి ఏంటంటే వాటర్ ఫ్లో ఎక్కువ ఉండడం వల్ల, ఆ వర్షాలు పడడం వల్ల వాటర్ ఫ్లో ఎక్కువ ఉంది కదా, అందువల్ల మనకు రావట్లేదు. వాటికి ఫీడ్ అయితే ఇది. ఇదిగోండి చేతిలో పట్టుకున్న ఏం చేయాలో తెలియట్లేదు. పప్పులు శనగపప్పులు అనమాట. అవి వేస్తే పైకి వస్తాయి. మాకు బిఫోర్ లాస్ట్ ఇయర్ క్లిప్స్ అయితే ఉన్నాయి. అవి ఒకసారి మీకు ప్లే చేస్తాను చూడండి ఒకసారి. అలాగే కిందకి వెళ్ళిపోద్ది. రైస్ కూడా వేద్దాం. రైస్ కింద వేస్తే వస్తాయి యాక్చువల్గా, కానీ రావట్లేదు. అక్కడ కూడా రావట్లేదు. అవును అక్కడైతే మన వాళ్ళు అయితే వేస్తున్నారు. ఇదిగోండి ఆ బ్రిడ్జ్ నుంచి ఇలా వచ్చాము పైనుండి. ఆ పైనుంచి కిందకైతే వచ్చాము. ఇక్కడ మన వాళ్ళు వేస్తున్నారు కానీ
వాటర్ ఫ్లో ఎక్కడ ఎక్కువ ఉండడం వల్ల మనకి మత్స్యాలు అనేది కనిపించట్లేదు. మత్స్యాలు అంటే చెప్పాను కదా మీకు ఆల్రెడీ, ఫిషెస్ అని. చూస్తున్నారు కదా, ఇంకా చాలా వచ్చాం కానీ ఆశతోని చాలా నిరాశతో వెళ్ళాల్సి వస్తుంది ఇప్పుడు. చూస్తున్నారు కదా, వచ్చినందుకు మనల్ని అయితే ఇలా ఆడుకుంటున్నారు. ఎదుగోండి, వచ్చినందుకు మధ్యలో అయితే కనిపించలేదు కానీ కొంచెం అలాగే చిల్లరమాట. కొంచెం స్నానం చేసి అలాగే ఫ్రెష్ అప్ అయ్యాము. సో ఇప్పుడు గుడికి వెళ్ళి దర్శనం చేసుకోవాలి. సో ఇదేంటంటే ఇక్కడ మనకు మత్యాల దగ్గర, మత్యాలమ్మ తల్లి గుడి దగ్గర అయితే మనకు శివలింగం అయితే ఉంటుంది. ఆ శివలింగం మనం 3 సార్లు ఎత్తగలిగితే మనం కోరుకున్న కోరికలన్నీ నెరవేరుతాయి అనేసి చిన్న నమ్మకం అయితే ఉంది. సో మొత్తానికి అయితే మనం కూడా 3 సార్లు అయితే ఎత్తడం జరిగింది. చూస్తున్నారు కదా ఒకసారి. మొత్తానికి దర్శనం అంతా కంప్లీట్ అయిపోయింది. సో బయటికి వచ్చాము. ఇంకా ఇక్కడ నుంచి మా ఊరు వెళ్ళాలంటే దగ్గర దగ్గర 3 hours పడుతుంది. ఎందుకంటే రోడ్ అనేది బాగాలేదు కదా. సో ఇంకా ఈ వీడియో అయితే ఇంతటితో ఎండ్ చేస్తున్నాను. ఎందుకంటే ఇంకా ఛార్జింగ్ కూడా అయిపోయింది ఫోన్ అయితే. సో ఈ వీడియో ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము చాలా రోజుల తర్వాత వీడియో అయితే పెడుతున్నాను. సో అందుకని ఏదో వెళ్ళాం కాబట్టి ట్రిప్లా ఉంటుందనేసి సో పెట్టడం జరిగింది వీడియో అయితే. సో అది దర్శనం అయితే బాగా జరిగింది. కాకపోతే మధ్యలో అయితే కనిపించలేదు. సో అది మీకు క్లిప్స్ పెట్టాక చూసారు కదా, అలాగే వస్తుంది అనమాట. సో వాటర్ ఫ్లో ఎక్కువ ఉండడం వల్ల మనకైతే కనిపించలేదు. సో ఓకే ఫ్రెండ్స్, ఉంటానైతే బాయ్.